తెలంగాణ గడ్డపై మరో అక్షర సమరం మొదలైంది. విద్యార్థుల కలలకు రేవంత్ సర్కార్ సంఖ్యలు వేస్తుంది. చదువుల తల్లి ముద్దు బిడ్డలంటూ వేదికలపై ఊదరగొట్టే పాలకుల పాలనలో నేడు అదే విద్యార్థి లోకం వీధిన పడింది. ఇది ప్రజాపాలన లేక పేద విద్యార్థుల పాలిట శిక్ష? అక్షరాల 8,000 కోట్ల రూపాయలు. అవును, పెండింగ్ లో ఉన్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నేడు 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలను చిదిమిస్తున్నాయి. చదువు పూర్తయినా చేతిలో సర్టిఫికెట్ లేదు, అర్హత ఉన్నా ఉద్యోగంలో చేరే అవకాశం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో గ్రీన్ ఛానల్ అని ఆశలు కల్పించిన రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే విద్యార్థుల గొంతు నొక్కుతుంది. బడా కాంట్రాక్టర్ల బిల్లుల ఫైళ్లపై ఆగమేఘాల మీద కదులుతున్న ముఖ్యమంత్రి పెన్ను పేద విద్యార్థుల భవిష్యత్తు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మొరాయిస్తోంది? కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత చదువులు చదవాల్సిన బిడ్డలు కూలీ పనులకు వెళ్తున్న దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా సర్కార్కు అసలు చీమ కుట్టినట్లయినా లేదు. అందుకే ఈ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికి, ఈ అన్యాయాన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్వి రణరంగంలోకి దూకింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో విద్యార్థి లోకం గర్జిస్తోంది. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, 28న 1,00,000 పోస్టు కార్డులతో హైకోర్టు న్యాయమూర్తికి విద్యార్థుల ఆవేదన నివేదిక, 29న సర్కార్ మొద్దురిద్దరను వదిలించేలా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి, విద్యార్థులంటే కేవలం ఓటు బ్యాంకు కాదు, వారు ఈ దేశ భవిష్యత్తు. మీ బకాయిల నీడ వారి సర్టిఫికెట్ల మీద పడకూడదు. గతంలో కేసీఆర్ పాలనలో 1000కి పైగా రెసిడెన్షియల్ పాఠశాలలతో కార్పొరేట్ విద్య పేదలకు అందింది. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ద్వారా దళిత బహుజన బిడ్డలను విదేశీ యూనివర్సిటీలకు పంపిన ఘనత గులాబీ అధినేత కేసీఆర్దే. కేసీఆర్ పాలనలో అడ్డంకులు లేని చదువు సాగింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు అడుగడుగున ఆంక్షలు ఎదురవుతున్నాయి. రేవంత్, గుర్తుంచుకో, పాలకులు మారవచ్చు, కానీ విద్యార్థుల భవిష్యత్తు మారకూడదు. కేసీఆర్ కట్టిన విద్యా సౌధాలను కూల్చేయకండి. 8,000 కోట్లు మీ ఖజానాకు చిన్న మొత్తమే కావచ్చు, కానీ 13 లక్షల కుటుంబాలకు అది జీవితం. ఇప్పటికైనా బకాయిలు విడుదల చేయి, లేదంటే ఈ విద్యార్థుల ఆగ్రహ జ్వాలల్లో మీ కుర్చీలు కాలిపోవడం ఖాయం.